మనకి ఏ డౌట్ వచ్చినా ఇంటర్నెట్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాం. క్రోమ్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు గూగుల్ క్రోమ్కి పోటీగా ఓపెన్ ఏఐ వాళ్ళ సెర్చ్ ఇంజిన్ కొత్తది వచ్చేసింది. అదే అట్లాస్ అనమాట. మనకు తెలుసు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని తయారు చేసిన సంస్థ. ఈ చాట్ జీపీటీ ఏదైతే ఉందో, జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో, మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఒక సెర్చ్ ఇంజిన్, సెర్చ్ బార్ స్టార్ట్ చేస్తుంది. అదే అట్లాస్ అనమాట. అట్లాస్ క్రోమ్ కంటే చాలా అడ్వాన్స్ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఏఐతో ఇంటిగ్రేట్ అయింది. కంప్లీట్గా ఏఐతో ఎనేబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏ సెర్చ్ కావాలన్నా మళ్ళా చాట్ జీపీటీ సపరేట్గా ఓపెన్ చేసుకోకుండా డైరెక్ట్గా అట్లాస్లోనే డైరెక్ట్ సెర్చ్ చేసేసుకోవచ్చు అంట. అండ్ దాంతోపాటు మనకి మన పాలసీ ఎక్కడ ఆపాం, ఉదాహరణకి దానికి ఒక మనం లాస్ట్ చేసిన పని మెమొరీ కెపాసిటీ కూడా ఉందండి. అంటే మనం ఒక రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఈ రీసెర్చ్ ఇక్కడ ఆపేసాం, నేను ఎక్కడ ఆపాను అని అడగొచ్చు. అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలో ఏది గుర్తుపెట్టుకోకూడదో డైరెక్ట్గా దాన్ని అడిగేయచ్చు అనమాట. ఇది నాకు నీకు గుర్తుందా, లేదా ఇది నువ్వు మర్చిపో, ఎనీథింగ్ వీ కెన్ ఆ కమాండ్ ఇవ్వచ్చు అనమాట అట్లాస్కి. అంతేకాదు ఏదైనా సరే చాట్ జీపీటీకి సంబంధించి మనకి ఏదైనా ఏఐ ఇంటిగ్రేట్ అయింది కాబట్టి దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ చెప్పు, లేదా నేను ఒక 3 పాయింట్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దీనిలో టాప్ మోస్ట్ పాయింట్స్ ఏంటని అట్లాస్నే డైరెక్ట్గా అడిగవచ్చు అనమాట. అంటే కేవలం సెర్చ్ మాత్రమే కాకుండా అది మనకి అసిస్టెంట్లా పనిచేస్తాయి, ఒక పర్సనల్ అసిస్టెంట్లా పనిచేస్తాయి. అంటే మనం చేసే పనికి సపోర్ట్ చేస్తూ సప్లిమెంట్ చేస్తూ వెళ్తుంది అనమాట. అంటే కృత్రిమంగా మేధతో, అంటే మేధాశక్తితో మనకి అసిస్ట్ చేస్తూ ఉండేదే అట్లాస్ అనమాట. మనం క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు మనం ఏ టాపిక్ కావాలంటే అది ఓపెన్ అవుతుంది, కానీ అది మనకు పూర్తి స్థాయిలో అసిస్ట్ చేయదు. మనం దాన్ని అసిస్ట్ చేసుకునేలా చేసుకుంటూ ఉంటాం. అంటే మనం ఒక పేజ్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పేజ్ చదివి మనం దాన్ని సింక్ చేసుకోవాలి. కానీ అట్లాస్లో అలా కాదు. మనకి ఏ పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ అట్లాస్ మనం తీసేస్తుంది మనం ఇచ్చే కమాండ్ బట్టి. సో ఏఐతో ఇంటిగ్రేట్ అయి ఉండటం వల్ల చాట్ జీపీటీకి సంబంధించిన అన్ని లింక్స్ కూడా మనం అట్లాస్లో ఓపెన్ చేసుకోవచ్చు. వితౌట్ సపరేట్గా ఇంకొక బార్ ఓపెన్ చేసుకోకుండా, ఇంకొక పేజ్ ఓపెన్ చేసుకోకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఓపెన్ ఏఐ వాళ్ళ అట్లాస్ ఏదైతే ఉందో గూగుల్ క్రోమ్కి డైరెక్ట్ హిట్, డైరెక్ట్ కాంపిటీషన్ ఇవ్వబోతుందని చెప్పి ఇప్పుడు చాలా మంది టెక్ నిపుణులు చెప్తున్నారు. ఓపెన్ ఏఐ వాళ్ళ అట్లాస్ సెర్చ్ ఇంజిన్లో ఏజెంట్ మోడ్ కూడా ఉంది. అంటే మన కంప్లీట్గా అసిస్ట్ చేసే మోడ్. ఉదాహరణకి నేను నెక్స్ట్ వీక్ ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాను, పలానా తారీఖున చీపెస్ట్ ఫ్లైట్ ఏది ఉంటే అది బుక్ చేయండి అనుకో, చేసేస్తుంది అనమాట. అంటే మనకు కంప్లీట్గా ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా, ఒక ఏజెంట్ మోడ్ లాగా, అంటే మనకు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తాయి. మన తరపున ఒక రిప్రజెంటేటివ్ లాగా కూడా ఈ అట్లాస్ పనిచేస్తుంది అనమాట. అంటే మన లైఫ్ చాలా సులభతరం అయిపోద్ది. కొన్ని విషయాలు మనం హడావుడిలో పడిపోయి మర్చిపోతాం. అదేవిధంగా టైం తక్కువ కన్సంప్షన్లో ఏది తక్కువ రేటు, లేదా ఈ పని ఎంత ఫాస్ట్గా చేయొచ్చు, లేదా దీనికి సరైన సమాధానం ఏంటి, ఏదైనా సరే మనం అట్లాస్లో చాలా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇది కంప్లీట్గా ఏఐతో ఇంటిగ్రేట్ అయింది కాబట్టి క్రోమ్ కంటే కూడా ఇంకా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుందంట అట్లాస్. ఓపెన్ ఏఐ వాళ్ళ ఈ అట్లాస్ వాడుతూ పోతే మనకి ఎంత సింక్ అవుద్దంటే మనకి ఏం కావాలో అదే మన గురించి తెలుసుకుంటుందంట. ఉదాహరణకి మనం ఎప్పుడో యుఎన్ గురించో ఐఎంఎఫ్ గురించో సెర్చ్ చేసాం, లేదా ఇంకొక టూల్ బార్ సెర్చ్ చేసాం, లేదా మనకు ఒక విషయం గురించి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా మనకు సంబంధించిన ఒక ఫామ్ మనం ఫిలప్ చేస్తాం అనుకో, ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అది ఫిలప్ చేస్తూ ఉంటుందంట. లేదా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఇదంతా కూడా తనకు తానే తెలుసుకుని మనకి ఇస్తూ ఉంటుందంట. అంటే మనం ఒక అలవాటు పడే కొద్దికి మన గురించి అది తెలుసుకుంటుంది. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్రోడీకరించుకుని మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఒకటే చోట తెస్తుంది అనమాట. సో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అంటే మనం ఇంతకుముందు చేసిన కమాండ్స్, సర్చెస్ వీటి ఆధారంగా తనకు తను మీద నేర్చుకుని మనకి ఏం కావాలో మనకు అసిస్ట్ చేస్తూ వెళ్తుంది. సో ఈ అట్లాస్ మనకు అలవాటు అయ్యే కొద్దికి మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా, క్లోజ్ అసోసియేట్ లాగా, క్లోజ్ మేనేజర్ లాగా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ ఏఐ వాళ్ళ ఈ అట్లాస్ కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, సెర్చ్ ఇంజిన్ ప్లస్ అనమాట. అంటే దీనిలో ఒక రీసెర్చ్ అసిస్టెంట్, ఒక గూగుల్ క్రోమ్, ఒక చాట్ జీపీటీ, ఇవన్నీ కూడా కన్వర్జ్ అవుతాయి. అంటే ఇవన్నీ కలిపి ఎంత చేయగలవో ఒక ఇంజిన్ అది పనిచేస్తుంది అనమాట. అంటే అట్లాస్ కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ బియాండ్ దట్. అంటే ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ అంటే జనరేటివ్ ఏఐ, ఇంకో పక్క ఒక సెర్చ్ ఇంజిన్, మరో పక్క క్రోమ్ ఫీచర్స్ అన్నీ కలిపితే అది అట్లాస్ అనమాట.